వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అపర కుబేరుడు ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ అదానికి శ్రీలంక కొత్త ప్రభుత్వం ఊహించని భారీ షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అదాని సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశ నాయకే సర్కార్ ప్రకటించింది. 2024 డిసెంబర్లో గౌతమ్ అదాని పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకు గాను అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారి వర్గాలు వెల్లడించాయి. 2024 మేలో వాయువ్య ప్రాంతంలో ఇప్పటికి నిర్మించని అదాని పవన విద్యుత్ కేంద్రం నుంచి కిలోవాట్ కు $0.0826 చొప్పున విద్యుత్ కొనుగోలు చేయడానికి ఇదివరకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా దిశ నాయకే ప్రభుత్వం స్థానిక ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం అదాని ప్రాజెక్టును సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదాని ప్రతిపాదన ఖర్చులో దాదాపు 3/2 ధరకే చిన్న పునరుత్పాదన ఇంధన సంస్థలు విద్యుత్ అందిస్తున్నాయి. దీంతో అదాని ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో శ్రీలంకలో అవినీతిని నిర్మూలించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాననే హామీతో దిశ నాయకే గతేడాది సెప్టెంబర్ లో అధికారం చేపట్టారు. అదే విధంగా మన్నార్, పునేరిన్ తీర ప్రాంతాల్లో అదాని 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు పర్యావరణానికి హానికరమంటూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో అది పెండింగ్ లో పడింది. లంచాలు ముట్టజెప్పి విద్యుత్ ఒప్పందాలు చేసుకుందని అదాని గ్రూప్ పై నవంబర్ 19న అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే శ్రీలంక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావంతో శుక్రవారం బిఎస్సిలో అదాని ఎనర్జీ షేర్ ధర 2.57% పతనమై 789.95 వద్ద ముగిసింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.